హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసాం కేరళలో ఉన్న కన్నన్ దేవన్ హిల్స్లో ఉన్న తలయార్ టీ ఫ్యాక్టరీకి. సో ఈరోజు మనం ఫుల్ టీ మేకింగ్ ప్రాసెస్ తెలుసుకోబోతున్నాం. టీ ఎలా తయారు చేస్తారు అంటే టీ లీవ్స్ కటింగ్ చేసే దగ్గర నుంచి మన ఇంటికి ప్యాక్ చేసి వచ్చేంత వరకు అసలు ప్రాసెస్ ఏంటో తెలుసుకోబోతున్నాం. ఈ తలయార్ టీ ఫ్యాక్టరీ మున్నార్తో పాటు వాల్పరాయ్ అలాగే మేఘమలైలో కూడా ఉంది. వీళ్ళకి పెద్ద పెద్ద టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. టీ మేకింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. సో ఫ్రెష్గా టీ ఎస్టేట్స్ నుంచి కోసిన టీ ఆకుల్ని ఇలా బ్యాగుల్లో పెట్టి ట్రక్కుల్లో ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర డంప్ చేస్తారు. సో వెనకాల కనబడుతుంది కదా కన్వేయర్ బెల్ట్, ఆ క్యాబిన్స్ మూవ్ అవుతున్నాయి కదా, దానిలో ఈ ఆకుల్ని వేసి పైన పంపిస్తారనమాట. ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇంకదంతా ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కన్వేయర్ బెల్ట్. సో దీన్నే ఈ స్టెప్నే హార్వెస్టింగ్ అంటారు. సో ఆకుల్ని కొయ్యడం. हाँ वो इधर डाल देगा. ओके, एक दिन ऐसा इधर सूखने के लिए डालेगा. एक दिन. ओके, एक दिन ये आज के लिए कल कटिंग के लिए करेगा. हाँ हाँ ओके. ये कल डाला लीफ है, आज कटिंग के लिए यहाँ से टी बॉक्स में रखेगा. టీ ప్రాసెసింగ్లో నెక్స్ట్ స్టెప్ విథరింగ్ అనమాట. అంటే ఫ్రెష్గా కోసిన లీవ్స్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కదా, దాన్ని న్యాచురల్గా తగ్గియడానికి ఇలా పైకి తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్స్ మీద పరుస్తారనమాట. పల్చటి పొరలాగా పరిచి ఇక్కడ ఫ్యాన్ కనబడుతుంది కదా కింద, ఆ ఫ్యాన్ ఆన్ చేస్తారు. సో న్యాచురల్గా దానిలో ఉన్న తేమ శాతం తగ్గిపోతుంది అనమాట. చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా చుట్టూ గ్రీన్గా ఉన్నాయో. సో ఎనీవే ఈ ఆరబెట్టే ప్రాసెస్ 1 డే జరుగుతుందన్నమాట. సో ఈ 1 డే ప్రాసెస్లో ఆల్మోస్ట్ మనకి తేమ శాతం 50%కి తగ్గిపోతుంది. సో రిమైనింగ్ 50% నెక్స్ట్ ప్రాసెస్లో తగ్గిపోతుంది అనమాట. సో అలా 1 డే అయిపోయిన తర్వాత దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఇలా గుట్టగా ఉంచుతారు. అలా ఉంచిన టీ ఆకుల్ని మళ్ళీ ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ కోసం ముందుకు పంపిస్తారు. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి దీన్ని కట్టింగ్ ఆర్ రోలింగ్ అంటారనమాట. అంటే టీ ఆకుల్ని రోల్ చేస్తూ ఉంటాయి రోలర్స్, సో దట్ ఆ లీవ్స్ కున్న సెల్స్ బ్రేక్ అవుతాయి. ఎందుకంటే బ్రేక్ అయినప్పుడు గాల్లో ఉన్న ఆక్సిజన్ వాటితో ఇంటరాక్ట్ అయ్యి ఆక్సిడేషన్ జరుగుతుంది అనమాట. అదేంటో నేను నెక్స్ట్ చెప్తాను, అది నెక్స్ట్ ప్రాసెస్ యాక్చువల్ గా. సో చూస్తున్నారు కదా అలా కన్వేయర్ బెల్ట్స్ ద్వారా నెమ్మదిగా వెళ్ళి ఒక పెద్ద కన్వేయర్ బెల్ట్ లో పడతాయి. సో అది తీసుకెళ్లి ఆ రోలర్ మిషన్స్ లో వేస్తుంది అనమాట టీ ఆకుల్ని. సో అలా అవి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాయి. ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మనకు ఒక గైడ్ని అయితే అలాట్ చేశారు. ఆయనే పాపం ఫ్యాక్టరీ మొత్తం తిప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రాసెస్ అంతా. ఎదురుగా కనపడుతుంది కదా ఆ పైన అంతా మనకి కటింగ్ ఆర్ రోలింగ్ మిషన్ అనమాట. పైన కన్వేయర్ బెల్ట్లో నుంచి డైరెక్ట్ ఆ మిషన్లోకి డంప్ చేయంగానే సో 3 రకాల అవుట్పుట్ వస్తుంది మనకి కటింగ్ ఆర్ రోలింగ్ నుంచి. సో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్, ఒక పౌడరు, బ్రౌన్ కలర్ది. గ్రీన్ కలర్ ఏంటంటే వేస్ట్ అనమాట మనకి. సో కటింగ్ నుంచి ఆకుల నుంచి విడిపోయిన వేస్ట్ అది. సో దాన్నే పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తారు. అండ్ ఆ డార్క్ గ్రీన్ కలర్ది మన మెయిన్ అవుట్పుట్ అనమాట. ఇదిగోండి రోలింగ్ మిషన్ నుంచి అవుట్పుట్ వస్తుందన్నమాట మనకి బ్రౌన్ కలర్లో. సో కటింగ్ రోలింగ్ అయిపోయాక ఆ తిరిగేది ఏంటంటే కన్వేయర్ బెల్ట్ మీద వైట్ స్ప్రెడ్ చేయడానికి, అంటే స్మూత్గా చేసేసి ఫర్దర్ ప్రాసెసింగ్కి పంపిస్తుంది అనమాట. సో కట్ చేసిన తర్వాత టీ ఆకుల పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఈ కలర్లోకి చేంజ్ అయ్యి వస్తాయి ఒక ముద్దగా. ఇంకా జస్ట్ కటింగ్ వరకే అయింది. సో ఇంకా తేమ శాతం అలానే ఉందన్నమాట. చూడండి ఆ రంగు కూడా అంటుకుంటుంది నా చేతికి. ఐ మీన్ తేమ శాతం ఇంకా అలానే ఉంది. సో ఆఫ్టర్ కటింగ్ ఈ కన్వేయర్ బెల్ట్ మీద నుంచి చూస్తున్నారు కదా అలా రోలర్స్లోకి వెళ్తాయి అనమాట. సో అక్కడే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఆక్సిడేషన్ ప్రాసెస్. ఆక్సిడేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే అలా కట్ అయిన లీవ్స్ ఉంటాయి కదా, ఆ కట్ అయిన లీవ్స్ లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది అనమాట. ఎయిర్ ని పంపిస్తారు వాళ్ళు, సో దట్ ఆక్సిజన్ ఆ లీవ్స్ తో ఇంటరాక్ట్ అయ్యి అది ఇప్పటిదాకా టీ ఆకుల్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ మొత్తాన్ని మార్చేస్తుంది.
సో ఈ ప్రాసెస్ తర్వాత మనకి టీ ఆకులు అనేవి చాలా బ్రౌన్గా మారిపోతాయి. సో మనం ఒక యాపిల్ని కట్ చేసి బయట పెడితే ఎలా అయితే అది బ్రౌన్ కలర్లో మారిపోతుందో, సో అదే ఆక్సిడేషన్ ప్రాసెస్ అనమాట. ఆక్సిజన్ ఇంటరాక్ట్ అయ్యి దానిలో ఉన్న కెమికల్ కాంపోజిషన్ మొత్తాన్ని మార్చేస్తుంది. సో దట్ మన టీకి దాని ఫ్లేవర్ అనేది ఈ స్టెప్లోనే, ఈ ప్రాసెస్లోనే వస్తుంది అనమాట. చూడండి ఇలాంటి పెద్ద పెద్ద రోలర్స్ ఎన్ని ఉన్నాయో ఈ ఫ్యాక్టరీలో. సో ఆక్సిడేషన్ ప్రాసెస్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే టీకి దాని ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంటే వన్స్ టీకి దాని ఫ్లేవర్ వచ్చేసాక మనం ఆ ఫ్లేవర్ని లాక్ చేయాలి. సో లాక్ చేయాలంటే హీట్ చేయాలి. అలా హీట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇంకా ఆక్సిడేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో ఇంకా అల్టిమేట్గా ఏమవుద్ది, ఆ ఫ్లేవర్ పోయి ఇంకా బ్యాడ్గా తయారైపోద్ది అనమాట ఆ ఫ్లేవర్. కాబట్టి సో పర్ఫెక్ట్ ఫ్లేవర్ వచ్చేసాక ఆక్సిడేషన్ ప్రాసెస్ నుంచి అలా కన్వేయర్ బెల్ట్స్ ద్వారా ఈ డ్రైయర్స్లోకి పంపిస్తారు. సో ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ డ్రైయర్స్ అనమాట. అంటే లోపల అప్ టు 120 degrees వరకు హీట్ జనరేట్ అవుద్ది. అటువంటి హీట్లో ఆక్సిడేషన్ ప్రాసెస్ నుంచి వచ్చిన ఎండ్ ప్రోడక్ట్ని పంపించి ఆ ఫ్లేవర్ని లాక్ చేస్తారు. సో ఇక్కడే మనకి చూసారా ఇలా డ్రైగా తయారవుద్ది అనమాట. సో ఇట్ విల్ లాక్ ద ఫ్లేవర్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏమన్నా తేమ శాతం మిగులుంటే దాన్ని కూడా తీసేస్తుంది. ఫైనల్ గా మనకి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి, ఎండ్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఒక 3% అలా ఉంటుందన్నమాట తేమ శాతం. సో అటు మరీ తక్కువ ఉన్న డేంజర్, ఎందుకంటే షెల్ఫ్ లైఫ్ ఉండదు, డ్రై అయిపోద్ది. మరీ ఎక్కువ ఉన్న మౌల్డ్స్ వచ్చేసి చెడిపోతుంది టీ ఫ్లేవర్. సో అల్టిమేట్గా 3% అలా లాక్ చేయాలన్నమాట మాయిశ్చర్ని. సో అలా పర్ఫెక్ట్ మాయిశ్చర్ రాగానే ఇలా కన్వేయర్ బెల్ట్స్ ద్వారా ప్యాకేజింగ్కి పంపిస్తారనమాట. సో ప్యాకేజింగ్ కంటే ముందు గ్రేడింగ్ ఉంటుంది. సో ఈ పౌడర్ ఏంటంటే కటింగ్ ఆర్ రోలింగ్ మిషన్ నుంచి వచ్చిన వేస్ట్ అనమాట, ఆ ప్రాసెస్లో వేస్ట్. సో దీన్ని రకరకాలుగా వాడతారు. ఒకటేంటంటే సాయిల్లో మాయిశ్చర్ హోల్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది, సాయిల్లో కలుపుతారు బేసిక్గా. అలానే సాయిల్ ఎరోజన్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. అలానే ట్రెడిషనల్ బ్రిక్స్ తయారు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది, బయోగ్యాస్గా కూడా ఉపయోగపడుతుంది. అలా ఎనీవే రకరకాలుగా వాడతారు. సో అలా హీటర్స్ నుంచి కన్వేయర్ బెల్ట్లో వచ్చి ఈ మధ్యలో ఒక మిషన్లో పడతాయి అన్నమాట. ఇక్కడ నుంచే మన టీ గ్రేడింగ్ స్టార్ట్ అవుద్ది. సో అంటే సన్నగా ఉన్నది, ఫైనెస్ట్గా ఉన్నది ఫస్ట్ గ్రేడ్ అంట. సో లావుగా గ్రాన్యూల్స్గా ఉన్నదేమో లాస్ట్ గ్రేడ్ అనమాట. సో అలా పైనుంచి ఈ గ్రేడింగ్ మెషిన్స్లోకి వెళ్తుంది. ఈ మెషిన్స్ దాని సైజ్ని బట్టి గ్రేడ్ చేసి మనకి ప్యాక్ చేస్తారనమాట. సో చూసారు కదా ఈ పీచు పదార్థం ఇదంతా కూడా వేస్ట్ అనమాట, ప్రాసెస్ నుంచి వచ్చింది. బాగా డ్రై చేసి దాన్ని మళ్ళీ పొడిగా చేసి సేల్ చేస్తారో మరి ఈ ఫ్యాక్టరీ వాళ్ళే యూజ్ చేసుకుంటారు. సో ఈ పైన కన్వేయర్ బెల్ట్స్ చూసారు కదా, ఇవి టోటల్గా 7 ఉంటాయి అనమాట, డిఫరెంట్ గ్రేడ్స్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది ఫైనెస్ట్ గ్రేడ్ అనమాట, పౌడర్ ఫామ్. సో అలా రకరకాల గ్రేడ్స్, రకరకాల కన్వేయర్ బెల్ట్స్ మీదకి వెళ్ళి ప్యాకేజింగ్ స్టార్ట్ అవుద్ది. సో ఇది చూసారు కదా గ్రాన్యూల్స్ లాగా, ఇది లాస్ట్ గ్రేడ్ అనమాట. సో ఈ కన్వేయర్ బెల్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ గ్రేడింగ్ మెషిన్ అనమాట. సో అక్కడ ఉంది కదా అదంతా గ్రేడింగ్ మెషిన్. ఇలా కన్వేయర్ బెల్ట్స్ మీద ఎక్కి ఈ డ్రమ్స్లో స్టోర్ చేస్తారు. సో ఒక్కొక్క డ్రమ్ము ఒక్కొక్క గ్రేడ్, అలా 7 గ్రేడ్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 and 7. సో ఇప్పుడు మనం చూసాం కదా ఫస్ట్ గ్రేడ్ అంటే చాలా ఫైనెస్ట్ పౌడరు, లాస్ట్ గ్రేడ్ అంటే కొంచెం బాల్స్ లాగా అనమాట. సో ఇది లాస్ట్ గ్రేడ్. సో ఇది ఈ ఫ్యాక్టరీకి టెస్టింగ్ ల్యాబొరేటరీ అనమాట. ఇక్కడే ప్రాసెస్ అయ్యి వచ్చిన టీకి క్వాలిటీ చెక్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే టీ క్వాలిటీ ఎలా ఉంది, దాని అరోమా ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ పౌడర్ ఫైనెస్ట్ ఉందా లేకపోతే గ్రేడ్ కరెక్ట్గానే ఉందా, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడే. సో చూడండి ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు టెస్ట్ చేయడానికి, చూడడానికి అంత హైజీన్గా కూడా లేదు ల్యాబ్. బట్ స్టిల్ ఎనీవే దే హ్యావ్ గాట్ దిస్. ఇదేంటో చూస్తుంటే నాకు హారర్ సినిమాల్లో రూమ్ లాగా ఉంది, అంత హైజీన్గా అయితే లేదు.
సో కనబడుతున్నాయి కదా బ్యాగ్స్, రైస్ బ్యాగ్స్ లాగా, ఇవన్నీ 50 kgs బ్యాగ్స్ అనమాట అన్నీ. ఇక్కడ రీటైల్ ప్యాకింగ్ అయితే ఇక్కడ జరగదు. సో ఈ 50 kgs బ్యాగ్స్ అన్నీ కూడా వీళ్ళ అవుట్లెట్స్కి వెళ్తాయి, పెద్ద పెద్ద అవుట్లెట్స్కి, చుట్టుపక్కల ఉన్న అవుట్లెట్స్కి. అక్కడ 1 kg ప్యాక్స్ లాగా, 2 kg ప్యాక్స్ లాగా, అలా వాట్ ఎవర్ ప్యాక్స్ అవైలబుల్ అక్కడ రీటైల్ ప్యాకింగ్ అనేది జరుగుతుంది. బట్ ఇది ఫ్యాక్టరీ కాబట్టి మనకి బ్యాచ్ ప్యాకింగే జరుగుతుంది. 50 kgs బ్యాగ్స్ అనమాట ఇవన్నీ. చూసారా ఎన్ని లాట్స్ ఉన్నాయో ఇక్కడ. సో మొత్తానికి అది టీ ఫ్యాక్టరీ. సో ఫస్ట్ లీఫ్ కట్టింగ్ చేసి తీసుకొచ్చినప్పటి నుంచి పౌడర్, ఫైనెస్ట్ పౌడర్ గ్రేడింగ్తో సహా, ప్యాకింగ్తో సహా చూపించారు. సో ఇది ఊటీలో కూడా ఇంత ఎక్స్ప్లెయిన్ చేయరు. కాకపోతే ఏంటంటే ఊటీలో మనకి టికెట్ ప్రైసెస్ 10-20 అలా ఉంటాయి మ్యాక్స్. ఇక్కడ ఏంటంటే మనిషికి 118 రూపీస్. సో అక్కడ శాంపుల్ ఇస్తారు, ఇక్కడ శాంపుల్ కూడా ఇవ్వరు. ఇది జస్ట్ ఏంటంటే రా ఫ్యాక్టరీ. అదేంటంటే కొంచెం విజిటర్స్కి కూడా కొంచెం టూరిస్ట్ స్పాట్ లాగా పెట్టి అవన్నీ చేశారు. ఇక్కడ ఏంటంటే రా ఫ్యాక్టరీని, నువ్వు ఫ్యాక్టరీ ప్రాసెస్ని విజిట్ చేయాలంటే ఇది చూడాలి. చాలా బాగుంది ఫ్యాక్టరీ అయితే. కాకపోతే ఏంటంటే అక్కడ వైట్ టీ, ఊటీలో వైట్ టీ, గ్రీన్ టీ ఇవన్నీ లీవ్స్ని గ్రేడ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కటింగ్ చేసేదే బ్లాక్ టీ లీవ్స్ అనమాట. సో ఎందుకంటే వైట్ టీ లీవ్స్, గ్రీన్ టీ లీవ్స్ డిఫరెంట్ ఉంటాయి. మనకేంటంటే ఓన్లీ బ్లాక్ టీ లీవ్స్నే ఇక్కడికి తీసుకొస్తారు డైరెక్ట్గా. ఇంకా లీఫ్లో గ్రేడింగ్ ఉండదు, పౌడర్లోనే గ్రేడింగ్ ఉంటుంది. సో దిస్ ఫ్యాక్టరీ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్స్ బ్లాక్ టీ అనమాట. సో బ్లాక్ టీలోనే 7 గ్రేడ్స్. సో చాలా బాగుంది. ప్రాసెస్ని అయితే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సూపర్.